నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతున్న ఆత్మీయ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, దేవాది దేవుడే ప్రతి ఉదయకాలం మనల్ని బలపరుచు రీతిలో ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇచ్చి వాక్కునిచ్చి మన పట్ల నెరవేరుస్తూ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రోత్సాహంగా నడిపిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనకే వాగ్దానం ఇస్తున్నాడు. చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 37 దావీదు కీర్తన 24వ వచనం చదువుకుందాం. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలన పడినను లేవలేక ఉండడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఎవరి చేయి పట్టుకున్నారో, మీ చేయి ఎవరు పట్టుకున్నారో ఈ వాగ్దాన పూర్వకంగా మనందరం దేవుని చేయి పట్టుకోవడానికి సిద్ధపడదాం. ఎందుకంటే గత నెల అంతా కూడా ఏప్రిల్ మాసం అంతా దేవాతి దేవుని యొక్క రెక్కల నీడలోనే మనం ముందుకు కొనసాగాం. ఆయన రెక్కల నీడలోనే ఆరోగ్యం, భద్రత, సమాధానం, శాంతి, ఆయన కంచులో ఆయన ఆత్మతో ఎంతమంది నడిపించబడుతూ ఉన్నారో వారందరూ దినదీవెనలు పొందుకుంటూ ఆశీర్వాదకారకంగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, గడిచిన నెలంతా కూడా దేవుని యొక్క రెక్కల నీడలో ఎంతో సంతోషంగా గడిచిపోయినాయి. ఈ నెల కూడా మరి మీరు ఆశించింది ఏదైనా దొరకలేదని, మీరు ఏదో కోరుకున్నది మీకు రాలేదని దేవుని చేయి మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడద్దు. ఎందుకంటే ఇక్కడ అతడు దేవుని చేయి పట్టుకోవడం వలననే అతడు పడిపోయినా లేచినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నెలంతా మొదటి దినమున మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ నెలంతా కూడా దేవుని చేయి పట్టుకోవడానికి, దేవుని యొక్క వాగ్దాన పూర్వకంగానే నడుచుకోవడానికి, దేవుడు మనకిస్తున్న ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవడానికి ఆయన ఏ మంచి విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడో, ఏ విషయాలు మనకి తెలియజేస్తూ బలపరిచే విధంగా మనకి బయలుపరుస్తూ ఉన్నాడో అవన్నీ విని అనుసరించి నడుచుకోవడానికి మనం సిద్ధపడతాం దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతిదినం వస్తున్న వాగ్దానం మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దినము దేవుని చేపట్టుకుందాం, ఆత్మీయంగా బలపడదాం. దావీదు అంటాడు, నేను మనుషుల చేతిలో పడే కంటే దేవుని చేతిలో పడడం నాకు మేలంటాడు. ఎందుకంటే మనుషులు నిన్ను పట్టుకొనినా వాళ్ళు వదిలేస్తారు, నేను తృణీకరిస్తారు, నేను బాధపరుస్తారు. అది మనుషుల మనస్సు. కానీ దేవాది దేవుని చేయి నీవు పట్టుకుంటే ఏ సమయంలో అయినా నీవు పడిపోయినా లేపే విధంగా దేవుని హస్తం నీకు తోడై ఉంటుంది. దేవుని చేయి కొన్ని అద్భుతాలు జరిగిస్తుంది. దేవుని బిడ్డారా, ఎర్ర సముద్రం 2 పాయలైన, ఎరుకు కోట కోడలు కూర్చోబడిన, ఏలియా ఎలీషాల అభిషేకమైన, పేతురు పౌలు వంటి అద్భుత కార్యాలైన ఇదంతా దేవుని హస్తం తోడై ఉంటేనే జరిగింది. కాబట్టి ఆయన హస్తాన్ని గట్టిగా పట్టుకోండి. కొన్ని గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో మరి నమ్మిన వారే ఎన్నోసార్లు మరి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో పేతురు, నేను నిన్ను విడువనయ్యా, నేను నీతోనే ఉంటానని చెప్పిన పేతురే ఒక సమయంలో సిలువకు అప్పగించినప్పుడు దేవుడు ఎవరో కూడా తెలియదని భయంకరమైన సాక్ష్యం చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుడు తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవుణ్ణి విడువక ప్రేమించాడు కనుకనే ఒక్కసారిగా అతడు యేసు ఎవరో తెలియదన్న వ్యక్తి యేసును గురించి ప్రకటించడం, రెండోదిగా అతడు ప్రకటిస్తూ ఉండగానే మొదటి సువార్తలోనే 3,000 మంది రక్షించబడడం, అనేక ఆత్మలు రక్షణలోకి నడిపించబడడం అద్భుత కార్యం. కాబట్టి దేవుడు తోడై ఉండేటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలం. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ఈ నెలంతా దేవుని చేయి పట్టుకోవడం, ఆయన అనుసరించి నడవడం, ఆయన వలె జీవించడానికి, ఆయన ఏం చెప్తున్నాడో విని అనుసరించి నడవడానికి మనందరం సిద్ధపడదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు పంపిస్తున్న బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు, ఈ వాక్ వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచి ఈ నెలంతా నీ కాపుదల, నీ రెక్కల నీడలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసినట్లుగా సహాయం చేయమని, ఎంతమంది పడిపోతున్నారో వారందరినీ లేవనెత్తి నిలవబెట్టి ఆశీర్వదించమని, ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చెప్తున్న వారికి దీవెన శుభములు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేద్దాం. అనేక బలపరిచే విధంగా పంపిద్దాం. 10-20 మంది పంపిద్దాం. ప్రతి ఉదయకాలం లైవ్ వస్తుంది. ఉదయకాలం ఆరాధన 4:30 నుంచి 5:30 వరకు మీరు అందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.